ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మీ అందరికీ కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామంలో వందనములు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరి ఇప్పుడు మనము లెసన్ నెంబర్ 32కు వెళ్తున్నాము. ఇది క్రైస్తవ సంఘము దాని చరిత్ర గురించిన ఒక ముఖ్యమైన టాపిక్. ఈ సెక్షన్ అంతా కూడా సంఘం గురించే రాయబడి ఉంది. సో ఇప్పుడు మనము చదువుకోవలసిన పాఠం ఏమనగా అపోస్తల కార్యము 1 నుండి 3 అధ్యాయం వరకు కంటత వాక్యము 1 పేతురు 2, 4, 5 వచనాలు. టు whom coming as unto a living stone, disallowed indeed of men, but chosen of God and precious, ye also as lively stones are built up as spiritual house and holy priesthood, to offer up spiritual sacrifices acceptable to God by Jesus Christ. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియాగు ప్రభు యొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ లెసన్ మనం చదువుకోవాల్సిన ఉద్దేశం ఏమనగా మరి సంఘంది మరి ఆరంభము ఎలాగైంది, ఇంకా దాని ఎదుగుదల ఏ విధంగా జరిగింది, దీన్ని మనము అర్థం చేసుకోవాలి. మరి ఇది సంఘం మరి దాని దేవుని పర్పస్ ఏముంది, దాని పట్ల దేవుని ఉద్దేశం ఏముంది, మరి దాంట్లో మీరు ఏ విధంగా మీరు కూడా దాంట్లో ఐక్యపడగలరు అనే విషయం గురించి దీంట్లో మనం చదువుకోబోచున్నాము. ఎప్పుడు క్రైస్తవ సంఘము ఎప్పుడు ప్రారంభించింది అనేది మనం చూస్తే పాత నిబంధనలో సంఘం గురించిన విషయాలు ఏమి కూడా రాయబడలేదు. అంటే ఇట్ వాజ్ అ మిస్టరీ, అంటే ఇది ఒక మర్మమై ఉందన్నమాట. దేవుని హృదయంలో దాచబడిన ఒక మర్మము. మొదటిగా ఏంటంటే నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారానే ఇది చెప్పబడింది అనమాట. మొదటిగా మీరు బైబిల్లో మీరు చూస్తే ఎక్కడ ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ రాయబడింది అనేది మనం చూస్తే, ఎవరి ద్వారా రాయబడింది అని చూస్తే మనకు చర్చ్ అనేది అంటే సంఘం అనేది చూస్తే మనకు ఎక్కడ దొరుకుతుందంటే మత్తయి 16:18 మనకు దొరుకుతుంది అనమాట. ఇది యేసు ప్రభువే చెప్పారు. అండ్ ఐ సే ఆల్సో అంటు థీ దట్ thou art Peter, and upon this rock I will build my church, and the gates of hell shall not prevail against it. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను అని ఇక్కడే మొదటిగా యేసుప్రభు సంఘం గురించిన విషయాన్ని బయలుపరిచాడు. యేసుక్రీస్తే ఈ సంఘాన్ని కడతాను అని చెప్తున్నారు అనమాట. అంటే యేసుక్రీస్తు గురించి అనేక మంది ప్రవక్తలు అందరు కూడా యేసుక్రీస్తు గురించి చెప్పారు, కానీ యేసుక్రీస్తు సంఘం గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 47వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రభువే దినం దినం ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతున్నారో వాళ్ళని సంఘంలో చేర్చారు అని ఉంది, సంఘంలో చేర్చబడినారు అని ఉందన్నమాట. యేసు ప్రభు ఎప్పుడు దీన్ని కట్టడానికి మొదలుపెట్టాడని చెప్తే పెంతెకోస్తు దినమందే, అంటే ఇది ఎక్కడ ఉంది, అపోస్తల కార్యంలో మనకు ఇది ఉంది కదా 2:47. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని ఉందని. అంటే అది ఎక్కడ ఉన్నక అపోస్తల కార్యంలో రాయబడి ఉంది. ఇది ఎప్పుడు రాయబడిందంటే ప్రభు ఆరోహణం అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణం అయ్యారు కదా, ఆ సమయంలో దేవుడు ఒక మాట చెప్పారనమాట. మీరు యెరూషలేముని వదిలిపెట్టి మీరు వెళ్లకుండా మీరు తండ్రి యొద్ద నుండి నేను పొందుకున్న ఆ వాగ్దానం అంటే పరిశుద్ధాత్మని మీ పైన పంపించే వరకు కూడా మీరు అక్కడి నుండి కదలొద్దు. మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని పొందుదరో అప్పుడు ఏమవుతుందంటే మీరు నా కొరకై సాక్షులై ఉందరు అని చెప్పబడింది. అంతేకాకుండా మీరు యెరూషలేములోను యూదయలోను ఇంకా అంటే లోకమంతా కూడా మీరేం చేస్తారు, మీరు నా కొరకై సాక్షులై ఉంటారని చెప్పారనమాట. సో దీన్ని బట్టి మనం చూస్తే పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు కనిపెట్టాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దిగి వచ్చారో 120 మంది పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. యేసుప్రభు ఏం చెప్పారో దానికి లోబడి వాళ్ళు ఏం చేశారంటే మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ కొరకు వాళ్ళు ఏం చేశారంటే కనిపెట్టినప్పుడు 50వ దినమందు అంటే పెంతెకోస్తు దినం అందు అంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత 50 రోజులు అంటే 40 రోజుల తర్వాత యేసుక్రీస్తు ఏమయ్యారు, ఆరోహణము అయ్యారు. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు 10 రోజులు వాళ్ళు ఏం చేశారు, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన సమయంలో పరిశుద్ధాత్మని
పంపించారనమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని మహిమపరిచారు అనే విషయాన్ని మనం చూస్తాము. పెంతెకోస్తు అంటే ఏంటంటే 50 అనే అర్థం, 50 అనే అర్థం. అది గోధుమల పంట దేవునికి మొదటిగా అర్పిస్తారనమాట. అప్పుడు పంట వస్తుంది, అది అర్పిస్తారనమాట. సో యేసుప్రభు అంటే ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఏంటంటే గొర్రెపిల్ల రక్తం ద్వారా వాళ్ళు విడిపింపబడి, ఐగుప్తు నుండి విడిపింపబడి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సీనాయి పర్వతంలో దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చారు? ధర్మశాస్త్రం ఇచ్చారు. ఆ ధర్మశాస్త్రం కూడా ఏంటంటే 50వ దినమే వాళ్ళకి ఇవ్వబడింది. అది పెంతెకోస్తు దినం అంటే ఇవ్వబడింది అన్నారు. సో అదేవిధంగా పరిశుద్ధాత్మ కూడా దేవుడు ఎప్పుడు పంపించారు? ఆ యేసుప్రభు మరణించి తిరిగి, అంటే యేసుప్రభు ఎవరు? పస్కా పశువుగా అయినా మన కొరకై మరణించారు కదా నూతన నిబంధనలో. మరణించి తిరిగి లేచిన తర్వాత 50వ దినము, తిరిగి లేచిన తర్వాత 50వ దినము పరిశుద్ధాత్మని దేవుడు పంపించాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మని పంపిస్తే ఇక్కడ ఏంటంటే అక్కడ ఎలాగ ధర్మశాస్త్రం దేవుడు పంపించాడో 50వ దినంకు ఇక్కడ కూడా ఏంటంటే పరిశుద్ధాత్మని పంపించడం అంటే ఒక ఆత్మ నియమంని విశ్వాసులకు, అంటే యేసుప్రభు మీద విశ్వాసం వచ్చిన వారికి ఆత్మ నియమంని పంపించారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ అని పంపించినప్పుడు పెంతెకోస్తు దినమందు దేవుని సంఘము ఏర్పరచబడింది అని మనము చెప్పవచ్చు. అక్కడ అప్పుడు ఏమైందంటే అక్కడ పక్కన ఉన్న వాళ్ళు చాలామంది, అంటే డిఫరెంట్ జాతుల నుండి కూడా వాళ్ళు అక్కడ వచ్చేవాళ్ళు అనమాట. ఆ సమయం పెంతెకోస్తు దినమందుకు యెరూషలేముకి వచ్చినప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వీళ్ళ మీద దిగి వచ్చిందో అప్పుడు ఏమైందంటే అందరూ అక్కడ పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే వాళ్ళు అందరూ కూడా వినడం జరిగింది. దాన్ని బట్టి అందరూ కూడా అక్కడికి వస్తే అక్కడ వచ్చినప్పుడు పేతురు ఆయన మొదటి ప్రసంగము ఆయన చేస్తారనమాట. లేసి, మీరు అయితే యేసుక్రీస్తుని మీరేం చేశారు? ఆయనని మీరు సిలువ వేశారు. దేవుడు ఏర్పరచుకున్న దేవుని కుమారుడు ఆయన అనేక అద్భుతాలు చేశాడు. అన్ని విధాలు ఆయన చేసినప్పటికీ కూడా మీరు విసర్జించారు ఆయనని. కానీ ఆయనని దేవుడే ఆయనని లేపాడు అని చెప్పినప్పుడు అప్పుడు మీరు ఎవరైనా అయితే మీరు సిలువ వేశారో ఆయన దేవుడు లేపాడు. ఇప్పుడు ఆయన నామంలో పరిశుద్ధాత్మ మేము పొందుకున్నాము అని చెప్పి యోవేలు ప్రవక్త రాయబడిన అక్కడి నుండి కూడా ఆయన చెప్పి వాళ్ళకు తెలియపరిచాడనమాట. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము ఏం చేయవలని అంటే పేతురు ఏమన్నారంటే మీరు మారు మనసు పొంది మీరు యేసుక్రీస్తు నామంలో మీరు బాప్టిజం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ ఒక వరంని మీరు పొందుదరు అని వాళ్ళకు చెప్పారనమాట. సో ఆ విధంగా సంఘము అప్పుడు ఏర్పరచబడింది అని మనము చెప్పగలం. సో సంఘం అంటే ఏంటి అని మనం చూస్తే ఏన్షియన్ గ్రీక్ అంటే ఇప్పుడు 2000 years బ్యాక్, అప్పుడు అది చాలా ఓల్డ్ గ్రీక్ కదా, అది ఆ లాంగ్వేజ్లో ఎక్లేసియా అనేవాళ్ళు అనమాట. ఎక్లేసియా అంటే ఏంటంటే పిలువబడిన గుంపు, ప్రత్యేకపరచబడిన ఒక గుంపు, అది ఒక పర్టికులర్ పర్పస్ కొరకు, అంటే ఒక ఉద్దేశం కొరకు వాళ్ళని ఏర్పరచబడిన వారిని అర్థం అనమాట. వీళ్ళు ఏంటంటే సెపరేటెడ్ పీపుల్, అంటే ప్రత్యేకపరిచిన వారనమాట. ఇప్పుడు మనం చదివాం కదా, మెమరీ వర్స్ ఏం చదివాము? మొదటి పేతురు 2వ అధ్యాయము 4వ వచనము 5వ వచనంలో మనము చదివితే సంఘం గురించి ఇది ఇక్కడ రాయబడింది. సంఘం అంటే ఏంటి అని మనం ఇక్కడ చూస్తే, మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినదయ్యు అమూల్యమైన సజీవమైన రాయియగు ప్రభువున యొద్దకు వచ్చిన వారై, అంటే మనుషుల చేత అందరూ కూడా ఆయన ఏం చేశారు? యేసు ప్రభువుని ఏం చేశారు? వాళ్ళు విసర్జించారు కదా, వాళ్ళు యేసుప్రభుని అంగీకరించలేదు. ఎప్పుడైతే ఆయన నేనే క్రీస్తు అని చెప్తే కూడా వాళ్ళు అంగీకరించలేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆయనని సిలువ వేశారు. పాత నిబంధనలో ఏముండింది? యేసుప్రభు వచ్చిన సమయంలో ఏముండింది? అక్కడ మందిరం ఉంది. అక్కడ మందిరానికి నాయకులు ఎవరు అని చూస్తే వాళ్ళు ప్రధాన యాజకులు ప్రధాన యాజకులు పరిసయ్యులు వాళ్ళందరూ కూడా ఉంటారనమాట. శానిటరీ కూడా ఉంటుందన్నమాట. సో వాళ్ళందరూ ఏం చేశారు? యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఆయనను ఏం చేశారు? విసర్జించారు. అయినప్పటికీ దేవుని దృష్టికి ఏర్పరచబడినది, కానీ వాళ్ళైతే అంగీకరించలేదు. కానీ దేవుడు ఆయనని ఏం చేశారు? ఆయనని ఏర్పరచుకున్నాడు. తర్వాత అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభు, ఆయన అమూల్యము, ఇంకా ఏర్పరచబడిన రాయి, అమూల్యమైన రాయి, తర్వాత ఇంకా సజీవమైన రాయి. అది ఎవరు? ప్రభు గురించి ఇక్కడ రాయబడిందంట. సో ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా మనం ఏంటంటే దేవునికి అనుకూలమైన ఒక ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి కొరకు దేవుడు మనల్ని పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మనల్ని కూడా ఏం చేశారు? దేవుడు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడడానికి పిలిచి ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తే
సంఘంని దేనికి పోల్చుతున్నారన్నమాట, అది ఒక ఆత్మ సంబంధమైన మందిరం. సో ఇట్స్ అ బిల్డింగ్, ఒక కట్టడము. దాంట్లో ఏముంది, ఒక కట్టడం కట్టాలంటే ఎలా కడతారు, రాళ్లతోనే కడతారు కదా, దానికి ఫౌండేషన్, పునాది వేస్తారు. సో దానికి ఎలాగ రాళ్లతో కడతారు. కానీ ఇక్కడ ఎలాంటి రాయి ఇది ఒక సజీవమైన రాయి. ఈ సజీవమైన రాయి, ఇది ఆత్మ సంబంధమైన రాయి. సో మన కంటికి కనపడినట్టు కాకుండా సంఘం అంటే ఇట్స్ అ మిస్టరీ, అది ఒక మర్మమే. సో అక్కడ కంటికి కనపడేది కాదు, కానీ అది ఏంటంటే అమూల్యమైన ఒక రాయి. అది ఏ రాయి అంటే అదే యేసుక్రీస్తు అనమాట. అది జీవం గల రాయి. ఎందుకు జీవం గల రాయి అని చెప్తా, యేసుప్రభు ఏమన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నారు. యేసుక్రీస్తు చెప్పిన ఆ మాట ప్రకారము యేసుక్రీస్తు మరణించిన ఆయన మళ్ళీ ఏంటి 3వ రోజు తిరిగి లేచాడు. మళ్ళీ మరణించకుండా ఉండడానికి తిరిగి లేచారు. సో ఒక మనిషిగా, ఒక మానవుడిగా ఆ విధంగా ఆయన లేచాడు. సో ఆయన సజీవమైన రాయి. సో మొదటి రాయి ఎవరు, యేసుక్రీస్తే. సో యేసుక్రీస్తు ఆ రాయి. ఎవరైతే యేసుప్రభుని విశ్వసించి మరి ఆయన మన నిమిత్తమై మరణించాడు, మన పక్షంగా ఆయన మరణించాడు, మన నిమిత్తమే మరణించారని చెప్పేసి మనం విశ్వసించి మరి ఆయన మరణంలోనూ మరి ఆయన పునరుద్ధానంలోనూ మనము ఒక ఐక్యత కలిగినప్పుడు, అంటే మన విశ్వాసంలో ఆ రాయి దగ్గరికి మనము వస్తున్నాం అనమాట. అంటే సజీవమైన రాయి దగ్గరికి మనము వస్తున్నాం. సో ఏ విధంగా మీరు వస్తారు సజీవమైన రాయిగా? ఇప్పుడు మనం ఎవరైనా పిలిచామనుకోండి, మీరు అక్కడికి వెళ్తారు, ఎందుకంటే మీరు కంట్లో వాళ్ళు కనపడతారు. కానీ ఇక్కడ ఏంటంటే దేవుని వాక్యం మన దగ్గరికి వస్తుంది. సో దేవుడు ఎలాంటి వాడు, ఈజ్ అన్ ఇన్విజిబుల్ గాడ్, ఆయన అదృశ్యమైన వాడు. కానీ ఆయన వాక్యం మనకు వచ్చినప్పుడు దాన్ని మనం ఎలాగ అంగీకరిస్తాము, విశ్వాసంతో మనం అంగీకరిస్తామన్నమాట. దాన్ని నమ్ముతున్నాం, ఆ వాక్యాన్ని మనం నమ్మి మనం ఏంటంటే మనము యేసుప్రభు మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం. సో ఇది ఎలాగ మనం ఆయన దగ్గరికి ఎలాగ వస్తున్నామంటే విశ్వాసం ద్వారానే వస్తున్నాం. సో విశ్వాసం ద్వారానే మనకు రక్షణ దొరుకుతుంది. ఏంటంటే ఇది ఆల్రెడీ డన్. యేసుక్రీస్తు సిలువలో ఆల్రెడీ మరణించాడు, తిరిగి లేచాడు, మన నిమిత్తం మరణించాడు. మనం విశ్వసించినప్పుడు, మనసు పూర్తిగా మనం విశ్వసించినప్పుడు ఆయనతో కట్టబడుతున్నాం. అంటే జీవం గల రాయిగా ఉన్న యేసుక్రీస్తు దగ్గర ప్రభువులో మనం కట్టబడినప్పుడు అనేక రాళ్ళు ఉంటేనే ఒక ఇల్లు అయినా, ఒక కట్టడం అయినా కట్టబడుతుంది. ఇది ఆత్మ సంబంధమైన దేవుని మందిరం కాబట్టి మొదటి రాయి ఎవరు, యేసుక్రీస్తే. దాంట్లో ఆయనని విశ్వసించే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే దాంట్లో ఏమవుతుందంటే అంటగట్టబడుతున్నాం. అంటే దాని పక్కన మనము పెట్టబడుతున్నాం. ఏ విధంగా ఆయన మరణంలోనూ ఆయన జీవంలోనూ మనం ఐక్యం అవుతున్నాం అనమాట. అది దేవుడు చేసిన కార్యం. అది దేవుడే మనల్ని ఆయనలో వేశారనమాట. ఎందుకంటే ఆయన మెస్సాయ కాబట్టి. ఇప్పుడు వేరే మనుషులు మన కొరకు వాళ్ళు చనిపోలేరు, కానీ యేసుక్రీస్తు ఎవరంటే ఆయన మెస్సాయ కాబట్టి, ఆయన తిరిగి లేచాడు కాబట్టి, ఆయన మరణించినప్పటికీ ఆయన కొరకు మరణించలేదు, కానీ మనందరి కొరకు, ఎవరైతే మనమందరం పాపం చేశామో మనమందరి కొరకు ఆయన మరణించాడు కాబట్టి ఆయన మరణం నుండి తిరిగి లేచాడు. సో అది అక్కడ ఏం చూపిస్తుందంటే అది ఒక విజయాన్ని చూపిస్తుంది అనమాట. సో ఆయనతో పాటు మనల్ని ఏం చేస్తాడు, ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తున్నామో అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నారంటే మనల్ని ఆయనతో పాటు పెట్టి మనల్ని కూడా కడతారనమాట. సో ఎప్పుడైతే మనం ఆయనతో సంబంధం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన మరణంలో, ఆయన జీవంలో మన ఐక్యత కలుగుతుందో, విశ్వాసం ద్వారా కలుగుతుందో, అంతరంగం నుండి కలుగుతుందో, అప్పుడు ఏమవుతుందంటే దేవుని ఆత్మ మనలో వచ్చినప్పుడు దేవుని జీవం, క్రీస్తు జీవం ఏది ఉందో అది మనలో నుండి కూడా ప్రవేశిస్తుంది. సో మనం కూడా ఏమవుతామంటే జీవం గల రాళ్ళుగా మనం కూడా మార్చబడి మనం ఏమవుతామో ఆయనకు అనుకూలమైన ఆత్మీయమైన బలులు అర్పించడానికి కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకొని యాజకులుగా మనము మరి ఆయనకు అనుకూలమైన బలులు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారని ఇక్కడ మనము చూడగలమన్నమాట. ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడుచున్నాము. పునాది ఎవరు, మొదటి రాయి ఎవరు, యేసుక్రీస్తు. ఇంకొక స్థలంలో ఏమైనా రాయబడిందంటే ఆయన్నే ఒక మూలరాయి, చీఫ్ కార్నర్ స్టోన్. అంటే అక్కడ ఒక మూలరాయి ఏదైతే మనుషులు విసర్జించారో అదే ఏమైందంట మందిరానికి మూలరాయి అయింది. సో ఆ మూలరాయి అంటే మనం చూడవచ్చా, ఆ మూలరాయిలో ఏంటంటే 2 సైడ్ ఉంటుంది దానికి. సో దాని మధ్యలో ఇది ఉంటుందన్నమాట. సో దీంతో పాటే మనం ఏంటంటే కట్టే వాళ్ళని కూడా దీంతో పాటే దాన్ని వేరే రాళ్ళని అంతా కూడా పెడతారనమాట. సో అది మనకు అక్కడ ఏంటంటే మెయిన్ మాదిరి, దానికే అన్నిటిని కూడా మనం కలుపుతూ ఉంటారనమాట. సో దాన్ని బట్టి అని మనం చూస్తే ఆ మూలరాయిగా ఉన్నాడంటే పాత నిబంధనలు మనం చూస్తే యూదులకు మాత్రమే అది ఉందన్నమాట. కానీ ఎప్పుడైతే ఇది నూతన నిబంధనకు వచ్చిందో యూదులే కాదు, యూదులు యేసుప్రభుని అంగీకరించిన ప్రతి యూదుడు కూడా అక్కడ ఉంటారు. అది కాకుండా అన్య జాతులైన వేరే వాళ్ళు, అంటే యూదులు కాని వాళ్ళని అన్య జాతులు అంటారు.
సో వాళ్ళు కూడా యేసుక్రీస్తు మరణంని మరి ఆయన పునరుద్ధానంని అంగీకరించి యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో మనం కూడా ఆయనతో పాటు మనం కూడా కట్టబడుతున్నాం. అన్యులను ఇంకా యూదులు అందరూ కూడా ఈ దీంట్లో వస్తారనమాట. సో ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, మనమందరం ఉన్నాం. సో మనమందరం కూడా యూదులం కాదు కదా, అంటే శరీర ప్రకారం మనం యూదులం కాదు. అయినప్పటికీ మనం యేసుక్రీస్తు మీద విశ్వసించినప్పుడు మనకేం దొరుకుతుందంటే మనం కూడా యేసుక్రీస్తుతో పాటు ఆ సజీవమైన రాయితో మనం కూడా కట్టబడి మనం కూడా దేవుని కొరకు ఒక మందిరంగా కట్టబడుచున్నాం. సో మనమందరం కూడా సజీవమైన రాళ్ళు, తర్వాత దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, స్తుతియాగములు చెల్లించడానికి, మరి మన శరీరంని సజీవంగా దేవునికి అర్పించుకోవడానికి, ఆ విధమైన బలుల్ని మనం దేవునికి అర్పించుకోవడానికి దేవుడు మనల్ని క్రీస్తుతో పాటు మనల్ని కడుతున్నాడు. దాంట్లో నివసించేవారు ఎవరు? దేవుడే నివసిస్తారు. సో మందిరంలో ఎవరు నివసిస్తారు? ఆ దేవుడే నివసిస్తారు అనమాట. ఇది జీవం గల దేవుడు నివసించే ఒక మందిరం. సో దీంట్లో మీరు పాలు పొందుకోవాలా అని మీకు ఆశ ఉంటే మీరేం చేయాలంటే మీరు కూడా ఈ సిలువ వేయబడిన క్రీస్తుని, మరి ఆయనకు మీకేం సంబంధం? మీ పాపం నిమిత్తం యేసు ప్రభు మరణించారు అనేది మీరు ఎప్పుడైతే పర్సనల్గా వ్యక్తిగతంగా మీరు అంగీకరించి రక్షణ పొందుతారో, ఆయన మరణం నుండి తిరిగి లేచినట్టు మీరు కూడా ఆయనతో పాటు లేచిన వారుగా మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ ద్వారా మీరు కూడా క్రీస్తుతో ఒక సజీవమైన రాయిగా మీరు కూడా కట్టబడతారనమాట. సో ఇది ఒక సంఘంది ఒక మిస్టరీ అనమాట. సో ఎవరైతే అలాగా నమ్ముతామో వాళ్ళందరినీ కూడా ఆయన సంఘంలో ఆయన ఏం చేయడం కలుపుతూ ఉంటారనమాట. సో ఇది గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకా ఈ సంఘము ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు దేవుడు ఆ ప్రాసెస్లోనే ఉన్నారనమాట. ఆయన మందిరాన్ని కట్టుచున్నారు. సో మత్తయి 16:18 మనం ఏం చదివాము? బండ అని చెప్తున్నారు. సో యేసుక్రీస్తే ఆ బండ అనమాట. పేతురు ఒక విషయం చెప్పాడంట. యేసు ప్రభు ఏమన్నారు? అందరూ నా గురించి ఏమనుకుంటున్నారంటే కొంతమంది ఎర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు. అంటే మీరేమనుకుంటున్నారు అని చెప్తే పేతురు ఏమన్నాడు? మీరు జీవం గల దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్తారు అనమాట. సో అప్పుడు యేసు ప్రభు ఎంతో సంతోషపడి ఆయన ఏమంటారంటే, ఆత్మలో సంతోషపడి ఆయన ఏమంటారంటే, రక్తమాంసం నీకు ఇది తెలియపరచలేదు కానీ తండ్రియే నీకు ఇది తెలియపరిచారు అని చెప్పేసి నువ్వు పేతురువు అని చెప్తారనమాట. అంటే ఇక్కడ ఎలాగుందంటే పెట్రాస్ అని ఉంది. పెట్రాస్ అంటే రాయి. సో పేతురువు అంటున్నారు పెట్రాసు, కానీ పెట్రోస్ అని ఉందన్నమాట. కానీ ఈ పెట్రోస్ మీద పెట్రోస్ అంటే ఒక బండ, పెట్రాస్ అంటే గ్రీక్లో చెప్తున్నా, పెట్రాస్ అంటే ఒక రాయి, పెట్రోస్ అంటే బండ. సో ఈ బండ మీద నేను నా సంఘంని కట్టుదాను అని చెప్తున్నారు అనమాట. ఈ బండ ఎవరు? ఆ బండ క్రీస్తే. సో ఈ పెట్రోస్ అంటే బండ, ఇది రాయి. సో మనమందరం ఏంటంటే జీవం గల రాళ్ళము, కానీ యేసుక్రీస్తు పెద్ద బండ అయి ఉన్నారనమాట. సో ఆయనతో పాటు మనము నేను కడతానని యేసు ప్రభు చెప్పారు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, అంటే నా సంఘాన్ని నేను కడతానని రాయబడింది. సో యేసు ప్రభువే అది దాన్ని కడతారు. అంటే ఇది ఏంటంటే ఈ సంఘం ఎవరిది? క్రీస్తుది. ఈ సంఘంని కట్టడం మొదలైంది ఈ మందిరంని, కానీ ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మీరెవరైనా రావాలనుకుంటే కూడా మీరందరూ కూడా యేసుక్రీస్తుని అంగీకరించి మిమ్మల్ని కూడా ఒక సజీవరాళ్ళుగా దేవుడు పెడతారనమాట. సో ఈ మందిరం ఎప్పుడంటే ఎప్పటికీ ఉంటుందన్నమాట. ఇది నిత్యత్వంలో ఉంటుంది. ఎంతవరకైతే యేసుక్రీస్తు ఉంటారో అంతవరకు అది కూడా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు దేవుడు కదా, దేవుడు ఎంతవరకు ఉంటారో అంతవరకు ఇది కూడా ఉంటుంది. అంటే మనమందరం కూడా క్రీస్తులో కట్టబడి మరి ఆయనతో పాటు నిత్యత్వంలో ఉండాలనుకుంటే మీరు కూడా ఈ దీంట్లో విశ్వాసం ద్వారా క్రీస్తు మీద విశ్వాసం ఉంచి మీరు కూడా వస్తే, ఆయన దగ్గరికి వస్తే మీరు కూడా ఆయనతో ఐక్యపడి. సో వాట్ అ గ్రేట్ ఫ్యూచర్ యూ హ్యావ్, అంటే మీకు ఎంత గొప్ప భవిష్యత్తు ఉంది అనేది మీరు తెలుసుకోవాలి. ఈ లోకంలో మనుషులుగా మనం పుట్టినప్పుడు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, తర్వాత 100 సంవత్సరాల తర్వాత మనం అందరం కూడా పోతాం. కానీ అలాంటి జీవితం కాదు, దాని కొరకు మనల్ని దేవుడు పిలవట్లేదు, కానీ నిత్య జీవం కొరకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నారు అనమాట. సో ఈ సువార్తను విని మీరు రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ సమయంలో కూడా మీకు ఇంకొక ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు. మీరు కూడా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచి మీరు కూడా ఈ సజీవమైన రాయి అయిన క్రీస్తు ప్రభువులో మీరు కూడా ఐక్యపరచబడాలని దేవుడు కోరుకుంటున్నారు. సో సెకండ్లీ, సంఘము ఎప్పుడు ప్రారంభం అయింది అని చెప్తే పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. 120 మంది దేవుని పరిశుద్ధాత్మని పొందుకున్నారు, మరి దేవుని మహిమపరిచారు. అప్పుడు క్రీస్తుతో పాటు అంటే యేసుక్రీస్తులో వాళ్ళు కట్టబడినారనమాట. అప్పుడు సంఘం అనేది మొదలైంది. దాని మొదలైన తర్వాత
పేతురు నిలబడి ఎప్పుడైతే ఆయన సువార్త చెప్పాడో అప్పుడు 3,000 మంది క్రీస్తుని అంగీకరించారనమాట. సో ఆ 3,000 మంది ఏం చేశారు, యేసుక్రీస్తు నామంలో వాళ్ళు ఏం చేశారు, బ్యాప్టిజం తీసుకున్నారు. బ్యాప్టిజం తీసుకోవడం అంటే ఆయన మరణంలోనూ ఆయన పునరుత్థానంలోనూ ఐక్యత కలిగి ఉండడానికి, వాళ్ళు విశ్వసించిన ఆ విశ్వాసాన్ని స్థిరపరచడానికి వరకే వాళ్ళు ఏం చేస్తారంటే నీటి బ్యాప్టిజం అనేది తీసుకుంటారు. సో ఎప్పుడైతే మీరు కూడా ఆ విధంగా విశ్వసిస్తారో మీరు కూడా మీ బ్యాప్టిజం తీసుకోవడానికి వీలు ఉంటుంది. ఎప్పుడు మీరు యేసుక్రీస్తు మరణాన్ని మరి ఆ మరణంలో మరి ఆయన పునరుద్ధానంలో నమ్మి మరి మీ హృదయంతో నమ్మి చూడండి. మనము మనసుతో ఎక్కడ మనం నమ్మాలి, మైండ్తో కాదు. మైండ్తో మనము అండర్స్టాండ్ చేసుకుంటాం, దాన్ని అర్థం చేసుకుంటాం, గ్రహిస్తున్నాం. మైండ్తో అర్థం చేసుకున్న మనము మన హృదయంలో విశ్వసించాలి. ఎప్పుడైతే మన హృదయంలో విశ్వసించి మీరు విశ్వసిస్తారో అప్పుడు మీరు ప్రభుని మీరు అంగీకరించినప్పుడు అప్పుడు ఏం చేయొచ్చు, మీరు కూడా యేసుక్రీస్తు నామంలో బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మీకేం దేవుడు ఇస్తాడు, పరిశుద్ధాత్మ అనే వరంని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారని చెప్పబడి ఉంది. రక్షణ పొందిన వాళ్ళు ఏం చేశారు, అపోస్తుల బోధలో వాళ్ళు నిలిచి ఉన్నారనమాట. అపోస్తుల బోధలను మరి వాళ్ళు సహవాసంలోనూ రొట్టెలు విడిచడం కొనసాగించారనమాట. అప్పుడు వాళ్ళకేంటంటే ఆత్మ సంబంధమైన ఒక సంఘము డెవలప్ అయిపోతూ వచ్చిందనమాట. అపోస్తుల కార్యం 4:4 మనం ఏం చూస్తున్నామంటే వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. అంటే ఎవరైతే వాక్యంని విన్నారో దాంట్లో కూడా అనేకులు నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయిను. సో ఇక్కడ 3,000 మళ్ళీ ఇక్కడ 5,000. సో షార్ట్ టైంలోనే ఏంటంటే చాలామంది సంఘంలో యాడ్ చేయబడినారు అనమాట. సో దేవుడు వాళ్ళందరినీ కూడా సంఘంలో చేర్చారని మనము చూస్తున్నాం. అపోస్తల కార్యం 6:7 కూడా మనం చూస్తే అనేకులు చాలామంది ప్రభువుని అంగీకరించి రక్షణ రావడము, మరి వాళ్ళందరూ కూడా సంఘంలో చేర్చబడారు. సో ఈ విధంగా ఏమైందంటే అనేక యాజకులు కూడా యూద మతంలో ఉన్న యాజకులు కూడా ఏంటంటే చాలామంది యేసుక్రీస్తుని నమ్మి వాళ్ళు కూడా రక్షణలో వచ్చారు. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘము ఏ విధంగా ఉన్నారు వాళ్ళు అనేది మనం చూస్తే ఆ సమయంలో చాలామంది అప్పుడే కదా కొత్తగా రక్షణలో అందరూ వచ్చారు. చాలా ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించడము ఆ విధంగా జరుగుతున్న సమయంలో వాళ్ళు ఏ విధంగా జీవించారంటే వాళ్ళు ఒక కుటుంబం వలె జీవించారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి అందరూ వాళ్ళకున్న సమస్త ఆస్తులు అన్నిటిని కూడా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారనమాట. సో ఎవరికి ఏం కావాలో ఆ విధంగా వాళ్ళు అందరూ కూడా పంచుకొని వాళ్ళు అందరూ సంతోషంతో దేవుని కొరకై వాళ్ళు సాక్షులుగా ఉన్నారని మనము చూడగలం. సో అది మనము అపోస్తల కార్యం 2:45 కూడా మనము చూస్తున్నాం అనమాట. ఇదియు కాక వారు తమ ఆస్తులనియు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. సో ఆ విధమైన దేవుని ప్రేమ వాళ్ళలో ఉండిందనమాట. మొదటి శతాబ్దంలో ఉన్నారు. సో అదేవిధంగా దేవుని వాళ్ళు మహిమపరుస్తూ ఎక్కడ ఉన్నా అందరూ కూడా అంటే ఐక్యంగా అందరూ వాళ్ళకున్నదన్నిటి కూడా అందరితో కూడా వాళ్ళు పంచుకొని వాళ్ళు జీవించారట. ఎంతవరకు ఇది అయిందంటే స్టెఫెను హతసాక్షి అయ్యాడు అంతవరకు వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు దేవుని మహిమపరిచారు. దాని తర్వాత స్టెఫెన్ ఏమైపోయాడంటే స్టెఫెన్ని హతసాక్షిగా చనిపోయిన తర్వాత సంఘం అంతా కూడా చెదిరిపోయి డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళందరూ కూడా చెదిరిపోయారనమాట. ఆ విధంగా చెదిరిపోయిన ప్రతి చోట కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దేవుని కొరకే సాక్షులుగా ఉండడము మనము చూస్తున్నాం అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడ వాళ్ళు వెళ్ళారో అక్కడ వాళ్ళు ఏం చేశారు, అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా ఏం చేశారంటే చాలామంది అక్కడ రావడము, మరి దేవుని సువార్త ప్రకటించడము, తర్వాత దేవుడు అక్కడ పరిశుద్ధాత్మ కార్యము చాలా బలముగా అక్కడ జరిగేది అనమాట. ఏ విధంగా జరిగేది అద్భుత కార్యాలు జరిగేది. తర్వాత ఇంకా రోగులు స్వస్థపరచబడేవాళ్ళు అనమాట. ఇంకా పేతురు ఆయన అంటే వస్త్రములు తగిలిన వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే స్వస్థత దొరికేది అనమాట. సో ఆ విధంగా పరిశుద్ధాత్మ చాలా ఘనంగా అక్కడ పనిచేయడం జరిగింది అనమాట. సో ఆ విధంగా వాళ్ళు అంతా కూడా లోకం అంతా కూడా చెదిరిపోయిన ప్రతి చోట కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రభు కొరకై సాక్షులుగా ఉన్నారని మనము చూడగలం. సో ఈ విధంగా సంఘము ఏమైతే ఉంది అది పెరుగుతా వచ్చిందనమాట. సో మొదటి శతాబ్దంలో ఈ విధంగా జరిగింది. తర్వాత సంఘంలో ఒక క్రమశిక్షణ అనేది ఎలాగ ఉంది అని మనం చూస్తే సామాన్యంగా ఏమనుకుంటారు, సంఘం అంటే ఒక బిల్డింగ్ కాదు. సంఘం అంటే బిల్డింగ్ కాదు. ఇప్పుడు మనం చూసాము ఆత్మ సంబంధమైన ఒక మందిరము. అది విశ్వాసులతో కూడినది. ఇంకా క్రీస్తువే దానికి మూలరాయి. తర్వాత మనమందరం కూడా ఏంటి ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా ఏంటి సజీవ రాళ్ళుగా మనము ఉంచున్నాం అనేది మనము చూసాం. ప్రతి చోట వాళ్ళు పోయిన చోట అంతా కూడా ఏంటంటే కొంతమంది ఎక్కడైతే 2-3 నా పేరులో కూడి ఉన్నారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పారు కదా. సో ఎక్కడైతే కొంతమంది కలిసి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళకి వస్తే సజీవమైన రాళ్ళుగా వాళ్ళతో పాటు ఇంకా వాళ్ళ సాక్ష్యాల ద్వారా కూడా చాలామంది క్రీస్తులో రావడము జరిగిందనమాట. సో ఈ విధంగా మనము చూస్తే దేవుడు ఏం చేశాడు, అప్పుడు పరిశుద్ధాత్మ వరము
వరములతో వాళ్ళని నింపి ప్రతి సంఘంలో కూడా దేవుడు అనేకుల్ని లేపారనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఎఫెసీయు 4వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడిన, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడంట? అనేక విధమైన కృపావరములు ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ ద్వారా కృపావరములు ఇవ్వబడింది. ఎప్పుడైతే క్రీస్తు మరణంని జయించి ఆయన తిరిగి లేచి ఆరోహణం అయినప్పుడు ఆయన ఏం చేశారు? చెరగా పట్టుకున్నాడు. మనుషులకు ఆయన ఈవులను అనుగ్రహించడని చెప్పబడి ఉన్నట్టు. అది ఎక్కడ రాయబడిందంటే మనకు కీర్తన 68:18లో అది రాయబడి ఉంది. అందరికీ ఆయన ఏం చేశాడు? అనేక విధమైన వరములని ఆయన అనుగ్రహించినట్టు మనము చూస్తున్నాం అనమాట. 11వ వచనం చూడండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులు మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారై అగున వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమావృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మము జరుగుటనకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఇప్పుడు చెరగా పట్టుకొని ఇంకా సంఘానికి ఏమి ఇచ్చాడంటే ఆయన అనేక ఈవులని ఇచ్చాడు. ఈవులు అంటే అపోస్తులని, కొంతమందిని అపోస్తులుగా ఇచ్చారు, కొంతమంది ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులను ఇచ్చారనమాట. సో ఇదంతా ఎందుకు ఇచ్చారు అంటే ఇదంతా సంఘం కొరకే ఇచ్చారనమాట. సంఘము క్రీస్తులో బలపడడానికి, మరి ఆయన సంపూర్ణంలో మనం ఎదగడానికి, మరి క్రీస్తు జ్ఞానంలో మనము ఎదగడానికి కొరకు. ఎప్పుడైతే మనం క్రీస్తు జ్ఞానంలో మనం ఎదుగుతామో, మరి ఆయన సంపూర్ణతలో మనం ఎదుగుతున్నామో, ఆయన ప్రేమలో మనం ఎదుగుతున్నామో, ఆయన విశ్వాసంలో మనం ఎదుగుతున్నామో, అప్పుడు ఏమవుతుందంటే సంఘం క్షేమావృద్ధి పొందుతుంది. దీని నిమిత్తం దేవుడు నియమించిన ఈ సేవా ధర్మం అనమాట. ఇదంతా కూడా సేవా ధర్మంని దేవుడు ఇచ్చాడు. ఎందుకు? సంఘంని ఏం చేయడానికి? పరిపూర్ణులుగా చేయడానికి వరకు దేవుడు ఇచ్చాడు. ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్ళారు అకార్డింగ్ టు దర్ మెషర్ ఆఫ్ ఫెయిత్, అంటే వాళ్ళకు ఉన్న విశ్వాసం చొప్పున కృపావరాల్ని దేవుడు పంచిపెట్టారనమాట. సో ఆ కృపావరాలు ఎందుకొరకు ఇచ్చారంటే సంఘం కొరకు ఇచ్చారు. ఎవరి కొరకు? వాళ్ళ కొరకు ఇవ్వలేదు, సంఘం కొరకు ఇచ్చారు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చారని మనము చూడగలం అన్నమాట. ఎవరు సంఘంలో వాళ్ళు ఆ విధంగా చేస్తూ వచ్చేవాళ్ళు. కానీ అపోస్తులు ఎవరైతే అపోస్తుల బోధలో, అంటే దేవుని బోధలో నుండి తొలగిపోయి ఏదైనా తప్పు పని చేస్తే అప్పుడు మాత్రం అపోస్తులు ఏం చేశారంట? వాళ్ళు వచ్చి వీళ్ళని కరెక్ట్ చేశారనమాట. వారికి సరి అయిన బోధని వాళ్ళకు అందించారు. సో అపోస్తులైనా ఈ సేవకులు, వేరే సేవకులైనా వచ్చి వాళ్ళు ఏం చేశారు? నిజమైన సరి అయిన బోధని వాళ్ళకు తెలియపరిచారు. అప్పుడు తెలియపరిచినప్పుడు వాళ్ళు కూడా తాను పూర్తిగా ఏం చేసుకున్నారు? సరి చేసుకోవడము జరిగిందనమాట. సో ఆ విధంగా మనం కూడా సరి చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు పైన దేవుడు కొంతమందిని లేపినప్పుడు వాళ్ళ సువార్త, వాళ్ళ మాటని మనం విని, మరి దేవుని ఆత్మ ద్వారా వాళ్ళకి ఇవ్వబడిన కృపావరాల్ని బట్టి వాళ్ళు సంఘానికి అందించినప్పుడు దాన్ని మనం అంగీకరించి మనల్ని మనం సరి చేసుకోవడం చేయాలన్నమాట. సో ఈ విధంగా సంఘంకి వాళ్ళకు టోటల్ ఇండిపెండెన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఏంటంటే సేవకులుకి మనం లోబడి తప్పులో ఏదైనా బై మిస్టేక్ ఏదైనా మనము తెలియకుండా ఇంకా ఫాల్స్ డాక్టరీన్ అంటారు కదా, ఇంకా అబద్ధ బోధలు సంఘంలో దూరకుండా ఆ విధంగా కాపాడడానికి దేవుడు వీళ్ళందరినీ కూడా లేపారు అనేది మనము చూడగలం అన్నమాట. అపోస్తులు వీళ్ళందరూ కూడా ఎలాగ సేవ చేశారంటే వాళ్ళు ఏదో సంఘానికి యజమానులుగా కాదు, ఎందుకంటే సంఘము ఎవరిది? క్రీస్తు దాన్ని కడుతున్నారు. సో వీళ్ళందరూ కూడా ఏంటి? వాళ్ళందరూ కూడా అక్కడ చేసే పని చేసేవాళ్ళు అనమాట. సో పని చేసే వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తాడు? వాళ్ళకు జీతం ఇస్తాడు, ఇక్కడ పరలోకంలో ఇస్తాడు వాళ్ళకు. సో కానీ వాళ్ళకు దేవుడు ఇచ్చిన ఆత్మ వరాన్ని బట్టి వాళ్ళు దేవుని సంఘంని కట్టడానికి వాళ్ళు పూనుకున్నారన్నమాట. సో ఆ సమయంలో వాళ్ళు ఏదో అధికారంగా వాళ్ళని లోపరుచుకోవడానికి, యజమానులాగా వాళ్ళ మీద అధికారం చేయడానికి కాదు, కానీ వాళ్ళు ఏంటంటే ఒక షెపర్డ్ లాగా, అంటే ఒక కాపరి వలె వాళ్ళు ఏం చేయాలి? ఒక కాపరి ఏం చేస్తాడు? ఆయనకు కలిగిన గొర్రెల్ని ఎంతో కేర్ తీసుకొని
భద్రంగా వాళ్ళని కాపాడుతూ వాళ్ళని ఏ విధంగా మేపుతాడో ఆ విధంగా వాళ్ళని మేపాల అనేది దేవుడు చూపిస్తాడు అనమాట. సో వాళ్ళకు దేవుని వాక్యాన్ని అంటే పచ్చిక గల చోట్ల వాళ్ళని తీసుకెళ్ళి మంచి గడ్డి ఇవ్వడం. గడ్డి అంటే ఏంటి? దేవుని వాక్యము. అంటే షీప్ ఏం చేస్తుంది? గడ్డి తింటుంది కదా, పచ్చటి గడ్డి తింటుంది. సో పచ్చ గడ్డి దగ్గరికి తీసుకోవడం అంటే దేవుని పరిశుద్ధమైన వాక్యంని వాళ్ళకి అందించి మళ్ళీ నీటి దగ్గరికి చాలా అంటే శాంతి గల నీళ్ళ దగ్గరికి తీసుకుపోవడం, పరిశుద్ధాత్మలు వాళ్ళకి నెమ్మది కలిగించి వాళ్ళని ఆదరించి వాళ్ళని బలపరిచి అలాంటి వాక్య బోధని వాళ్ళకి అందించి వాళ్ళకు ఇవ్వాలని రాయబడింది. సో ఆ విధంగానే వాళ్ళు చేశారు. అంటే ఇప్పుడు మాదిరిగా ఉండి, ఇప్పుడు మనము ఎంతనా గట్టిగా చెప్పడంలో ఏమి పెద్ద ఇది కాదు, కానీ దాని ప్రకారం మనం నడుచుకొని మాదిరిగా ఉండి మనం చెప్పినప్పుడు దేవుని నమ్మిన వాళ్ళు వీళ్ళ వెనక నడవడానికి కూడా వీలు ఉంటుందన్నమాట. సో ఆ విధంగా వాళ్ళు ఉన్నారనమాట. ఆ విధంగా ఒక్కొక్క సంఘంలో కొంతమంది అలాగా ఎదుగుతూ ఉన్న సమయంలో ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నారో, దేని కొరకు, సేవ కొరకు నియమింపబడిన వాళ్ళు ఎన్నుకున్నారు, దేవుడు వాళ్ళకి బయలుపరచడం ద్వారా మరి వాళ్ళని ప్రత్యేకపరిచి వాళ్ళ మీద చేయి పెట్టి వాళ్ళని ప్రత్యేకపరిచి వాళ్ళ సేవ నిమిత్తమై బయటికి పంపించడం. సో ఈ విధంగా అంతా కూడా ఏం జరిగిందంటే ఆ విధంగా కొత్తగా ఉన్న సంఘంలో అది అంత కూడా ఇలాంటి పరిచర్య జరుగుతూ వచ్చిందనమాట. సో ఈ విధంగా పరిచర్య జరుగుతూ వచ్చినప్పుడు మరి అనేకులు ప్రభువుని అంగీకరించడము, రక్షణ పొందడము జరుగుతూ వచ్చిందనమాట. దినము దేవుడు ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ కూడా సంఘంలో చేరుస్తూ వచ్చాడు. అదే కాకుండా ముందు చెప్పినట్లు ముందు వాళ్ళు ఏమనుకున్నారు, ఎప్పుడైతే యేసుక్రీస్తు మెస్సాయా వచ్చారో చాలామంది కూడా ఈవెన్ యేసుప్రభు శిష్యులు కూడా అనుకున్నారు అనమాట. సో యూదులకు మాత్రమే ఈ సువార్త అనేది వాళ్ళు కూడా అనుకున్నారు. యూదులు వాళ్ళ యేసుప్రభుని ఎంతోమంది అంగీకరించలేదు. సువార్త అన్యులకు కూడా వచ్చింది, అన్యులకు కూడా ఆ సువార్త ఉంది, అన్యులు కూడా దీంట్లో యూదులతో పాటు సమభాగంగా వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఈక్వల్గా ఉంటారు అనేది తెలియపరచడానికి కొరకు దేవుడు ఏం చేశారంటే, ఇప్పుడు పేతురు కూడా, ఆయన కూడా ఒక యూదుడే కదా. సో పేతురు ద్వారా దేవుడు ఒక కార్యం చేశాడు. అదేమంటే అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో మనం అది చూద్దాం. ఈ సంఘంలో యూదులు ఉంటారు, ఇంకా అన్యులు కూడా ఉంటారు. సో ముందు మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు మాత్రం ప్రత్యేకపరిచారు కదా దేవుడు. ఇప్పుడు ఇక్కడ కాదనమాట. ప్రపంచంలో ఉన్న ఎవరైనా యేసు ప్రభుని అంగీకరించి రక్షణ పొందడానికి వీలుంటుంది. కానీ వీళ్ళకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎవరికి? పేతురుకి, వీళ్ళందరికీ కూడా. యూదులే కొంచెం స్పెషల్ పీపుల్ అనే విధంగా వాళ్ళు అనుకునే సమయంలో అక్కడ ఏంటంటే ఒక ఇటలీకి చెందినవాడు, అంటే అన్యుడు, యూదుడు కాదు, ఇటలీకి చెందిన ఒక శతాబ్ద బట్టి ఉన్నాడనమాట, కొర్నేలియస్ అనేవాడు. ఆయన దేవునికి ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా సిన్సియర్గా ఉంటే, ఎవరైతే నమ్మకంగా ఉన్న వాళ్ళని దేవుడు చూస్తాడు, వాళ్ళు ఏ జాతికైనా చెందినివ్వండి. సో ఆయన చాలా అంటే అందరికీ కూడా ఆయన దాన ధర్మం చేశాడు. మరి ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడనమాట. సో ఆ కొర్నేలియస్ని ఒకసారి దర్శనం అనుగ్రహించాడు అనమాట. ఒక దూత వచ్చి చెప్పడము, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నా దగ్గరికి వచ్చింది, నువ్వు ఇచ్చిన దాన ధర్మాలన్నీ కూడా నా దగ్గరికి వచ్చింది, దాని జ్ఞాపకము. కాబట్టి నువ్వు ఒక పని చేయాలి, నువ్వు యోపా అనే స్థలానికి వెళ్ళి అక్కడ ఉన్న పేతురు అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనని నువ్వు తీసుకునిరా, ఆయన నీకు ఏమంటాడో దాన్ని బట్టి మీరు చేయండి అని చెప్పేసి ఒక దర్శనం ఆయనకు కలుగుతుంది అన్నమాట. అప్పుడు కొర్నేలియస్ ఆయన కొంతమందిని పేతురు దగ్గరికి పంపిస్తాడు. సో ఆయన పేతురు ఒక సిమియోన్ అనే ఒక ట్యానర్ అనమాట, ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడనమాట, భస్మ చేసి ఉన్నాడనమాట. సో ఆయన ఇంకా పైన ఇంటి పైన ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయనకు ఆకలి కలిగింది, కానీ అక్కడ ఇంతవరకు వాళ్ళకు వంట రెడీ అవ్వలేదు కాబట్టి ఆయన ప్రార్థనలో ఉంటే ఆయనకు ఏమైందంటే ఆయనకు ఒక పెద్ద దర్శనం కలిగిందనమాట. ఒక పెద్ద షీటు పరలోకం నుండి కిందికి దిగి వచ్చింది, ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ షీట్లో క్రూరమైన జంతువులు ఉన్నాయి, ఇంకా రాకుచున్న వర్మ్స్ అలాంటిది అవి కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా అన్ని టైప్స్ ఉన్నాయన్నమాట, మంచివి చెడువి, ఇంకా శుభ్రమైనవి అశుభ్రమైనవి, పరిశుద్ధమైంది అపవిత్రమైంది, అన్నీ కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. అది దిగి వచ్చినప్పుడు స్వరం అనిపించింది అనమాట, దీన్ని చంపుకొని నువ్వు తిను అని ఒక స్వరం అనిపించింది. సో అప్పుడు ఆయన ఏమంటాడంటే, పేతురు, నేను ఎప్పుడు కూడా అపవిత్రమైన జంతువులు నేను తినలేదు ప్రభా అని చెప్తాడనమాట. సో అప్పుడు మళ్ళీ ఒకసారి వస్తుంది, అప్పుడు కూడా అదే మాట అంటున్నాడు. 3 సారి వచ్చినప్పుడు 3 సారి అదే అంటాడు. అప్పుడు దేవుడు ఒక స్వరం ఏమని చెప్తుందంటే, దేన్నైతే దేవుడు పరిశుద్ధపరిచాడో దాని అపవిత్రత అని చెప్పవద్దు అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే అది ఆ మాట విన్నాడో వెంటనే ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఆయన కొరకు 3 వ్యక్తులు అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో అప్పుడు దేవుని ఇది ఏంటిది అని నేను అనుకునే సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడనమాట. ఇప్పుడు 3 వచ్చారు నీ కొరకు, నువ్వు వెళ్ళు,
నువ్వేమీ డౌట్ చేయకుండా, అనుమానం లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్తారనమాట. సో అప్పుడు ఆయన కిందికి దిగి వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, ఈ విధంగా మాకు మా యజమానుడు ఉన్నాడు, కొర్నెలియస్ అనేవాడు, ఆయనకి ఈ విధంగా దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, కాబట్టి ఆయన దగ్గరికి మీరు రావాలా, ఆయన మిమ్మల్ని మీ పేరుతో ఆయనకు దర్శనం వచ్చింది, మరి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఆయన నెక్స్ట్ డే అక్కడికి వెళ్తారన్నమాట. ఆయనతో పాటు చాలామంది అన్యులు ఉన్నారు. అప్పుడు అక్కడ సువార్త ఒక మీటింగ్ లాగా ఆయన పెట్టి ఆయన దేవుని యేసుప్రభు మరణంని, ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడు అదంతా కూడా ఆయన వివరించి చెప్పినప్పుడు వాళ్ళు చాలా అందరూ కూడా కూర్చొని చాలా శ్రద్ధగా వింటున్నారన్నమాట. ఆ వింటున్న సమయంలో పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి వచ్చారన్నమాట. సో ఏ విధంగా అపోస్తలులకు పరిశుద్ధాత్మ ఇవ్వబడిందో అదే విధంగా వీళ్ళకి కూడా పరిశుద్ధాత్మ ఇవ్వబడింది అనమాట. సో వీళ్ళెవరు? అన్యులు. సో దేవుడే పరిశుద్ధాత్మని పంపించారు. సో దేవునికి ఎలాంటి అభ్యంతరం లేదు పరిశుద్ధాత్మని పంపించినప్పుడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందినారంటే దానికి ఏంటి అర్థము? పరిశుద్ధాత్మ పొందారంటే దేవుడు వాళ్ళని అంగీకరించారని అర్థం. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ కూడా పొందుకుంటామో అప్పుడు దేవుడు కూడా మనల్ని అంగీకరించినట్టు. అది దేవుని సైడ్ నుండి కూడా దేవుడు ఏం చేస్తాడు? ముద్ర వేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనము ముద్ర కూడా పొందుకోవాలి. సో వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ నింపబడి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచారనమాట. సో అప్పుడు పేతురు ఏమంటాడంటే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ కూడా పొందారు, ఇప్పుడు దేవునికి అది అభ్యంతరం లేదు, అన్యుల్ని రక్షించడానికి అభ్యంతరం లేదు. అట్లా ఉన్నప్పుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారా వాళ్ళు బ్యాప్టిజం తీసుకోకూడదని చెప్పేవాళ్ళు అని చెప్తే ఎవరు కూడా చెప్పడానికి వీల్లేదు అక్కడ. ఎందుకంటే దేవుడే వాళ్ళని అంగీకరించారు కాబట్టి ఆ దినము చాలామంది యేసుక్రీస్తుని అంగీకరించి బ్యాప్టిజము తీసుకున్నది మనము చూస్తున్నాం. సో ఇక్కడ మనము చూసేది ఏంటంటే అన్యులు కూడా ఏమైంది? సంఘంలో చేర్చబడినారు. సో ఈవెన్ అన్యులకు కూడా దేవుడు గొప్ప మార్గంని తెరిచారనమాట. సో యూదులైతే ఒక చిన్న గుంపే కదా, ఒక చిన్న దేశమే. సో కానీ లోకమంతా కూడా వెళ్ళి యేసుక్రీస్తు అంటే ఇప్పుడు అబ్రహాంకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ ద్వారాను నీ సంతానం ద్వారా అన్ని లోకంలో ఉన్న అన్ని కుటుంబాలని నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను అంటే ఇదే అనమాట. సో ఆయన సంతానం ఎవరు? క్రీస్తు ద్వారానే ఏంటంటే లోకంలో ఉన్న అందరికీ కూడా ఈ రక్షణ మనకు దొరికింది. సో ఈ సమయము ఇది సంఘం సమయము కాబట్టి ఈ సంఘం సమయంలో మనము అందరూ అన్యజనాలందరికీ కూడా ఏముందంటే గొప్ప రక్షణ ఇవ్వబడి ఉంది. ఇప్పుడు యూదులను ఇంకా అన్యులు అందరూ కూడా ప్రభుని అంగీకరించి ఒక్క మందిరంలో ఐక్యంగా దేవుని ఆరాధించడానికి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ సమయంలోని మనము చూసుకోగలం. సో దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఇచ్చిన ఆ సమయంలో యూదులకు మాత్రమే స్పెషాలిటీ. కానీ ఇక్కడ ఏంటంటే యూదులే కాదు, ఈవెన్ నూతన నిబంధనలో పాత నిబంధనకు నూతన నిబంధనకు తేడా ఉంది. పాత నిబంధన యూదులు మాత్రమే ఉంటారు, నూతన నిబంధనలో యూదులు ఉంటారు ఇంకా అన్యులు కూడా ఉంటారు. సో యూదులు ఇంకా అన్యులు అందరూ కలిసి లోకం అన్నిట్లో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైతే హూజ్ ఎవర్ బిలీవ్స్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా ఏంటంటే రక్షణ పొందుతారు. అంటే ఈ నూతన నిబంధన సెపరేట్ ఒక యుగం అనేది మనము అర్థం చేసుకోవాలి. సో ఈ సెపరేట్ యుగం, ఈ సంఘం అనేది ఒక సెపరేట్ ఒక యుగం. ఇది తెలియపరిచింది ఎవరు? యేసుక్రీస్తే తెలియపరిచాడు. సో యేసుక్రీస్తు రావడం ద్వారానే ఈ సంఘం ఏర్పరచబడింది. సో ఇది సంఘం ఎప్పుడు ఏర్పడిందంటే పెంతెకోస్తు దినమందు స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కూడా అది ఎదుగుతూ ఉంది. సో దాంట్లో జరిగే బోధ అదంతా కూడా ఏంటి అనేది మనము ముందుకు చూసుకుంటున్నాం. సో ఈ విధంగా ఆత్మీయంగా ఎదుగుతున్న సమయంలో ఏం జరిగిందంటే అనేక విధమైన ఎదిరింపు కూడా చాలా వచ్చాయన్నమాట. అప్పుడు ఏం జరిగిందంటే సైతాన్ ఏం చేశాడు? ఇప్పుడు ఎప్పుడైతే మంచి కార్యాలు జరుగుతుందో అప్పుడు సైతాన్ కూడా వెంటనే వస్తాడు. ఎందుకంటే వాని రాజ్యంని మనం ఏం చేస్తున్నాం? కదిలిస్తున్నాం కాబట్టి యూదులు ఉన్నారు కదా, మహాయాజకులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ ద్వారా ఏం చేశారంటే అనేకుల్ని లేపి వాళ్ళకు ఈర్ష్య ద్వారా వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు అనే ఆ కోపంతో అని వాళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళకు విరుద్ధంగా, అంటే శిష్యులకు విరుద్ధంగా, ఇంకా క్రీస్తు నమ్మిన వారికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎదిరించడానికి రావడం జరిగింది. అదే కాకుండా రోమియోల చక్రవర్తులు కూడా వాళ్ళు కూడా చాలామంది ఏం చేశారంటే వాళ్ళు కూడా యేసుక్రీస్తు నామంలో మీరు ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పేసి చాలామంది ముందుకు వచ్చారు. ఇదంతా మనం ఎక్కడ చూస్తున్నామంటే అపోస్తల కార్యము 5వ అధ్యాయము 17వ వచనం నుండి 32 వచనాల వరకు మీరు చదవండి. పేతురుని సరసాల్లో వేయడం, వాళ్ళని వేసి అంటే వాక్యం చెప్పకుండా, సువార్త చెప్పకుండా చేశారనమాట. 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయము 17 నుండి 32 వరకు కూడా మనం చదవచ్చు. అది చాలా పెద్దగా ఉంది, మీరు చదవాలి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సదూకీలు తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అప్పుడు దేవుని దూతనే వచ్చి
వీళ్ళని ఏంటంటే ఆ చెరసాల తలుపుని తెరిచి వాళ్ళని బయటికి తీసుకెళ్ళారనమాట. తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళు ఈ జీవం గల మాటల్ని వాళ్ళు ప్రకటించినప్పుడు టెంపుల్లో అంటే మందిరంలో వెళ్ళి ప్రకటించారు. సో అప్పుడు వాళ్ళు ఏమైందని వాళ్ళు చూస్తే అక్కడ సరసాల ఉన్నట్టే ఉంది. ఎలాంటి అక్కడ ఉన్న వాచ్మెన్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా కావలి వారు కూడా అలాగే ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం బయట ఉన్నారు. సో ఆ విధంగా దేవుడు గొప్ప కార్యం చేశారనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఎంత ఆపోజిషన్ వచ్చినప్పటికీ కూడా, ఎంత వ్యతిరేకంగా వాళ్ళు లేసినప్పుడు కూడా యూదులు అప్పుడు కూడా దేవుడు వాళ్ళకు మార్గంని తెరిచారనమాట. అదేవిధంగా రోమన్ రూలర్స్ కూడా ఏం చేశారు, అదేవిధంగా హేరోదు కూడా ఏం చేశారంటే యాకోబుని చంపివేశాడు అనమాట. చంపివేస్తే యూదులకు అది చాలా సంతోషం కలిగింది కాబట్టి ఇంకా పేతురుని కూడా మేము ఏం చేస్తామో ఆయనను కూడా మనం చంపుదామని చెప్పేసి ఆయన కూడా చెరసాలలో వేసాడనమాట. చెరసాలలో వేసినప్పటికీ దేవుని దూత వచ్చి ఆ చెరసాలని తెరిచి ఆయనని బయటికి తీసుకెళ్ళారనమాట. సో ఆ విధంగా చూస్తే ప్రతి చోట కూడా వాళ్ళకి ఏంటంటే గొప్ప గొప్ప కార్యాలు జరిగింది. అంటే ఆ విధంగా ఏంటి దేవుని వాక్యము ప్రతి చోట కూడా వ్యాపించింది. మనుషుల ద్వారా అనేక విధమైన ఎదిరింపులు వచ్చినప్పటికీ కూడా దేవుడు అన్నిటికన్నా గొప్పవాడు కాబట్టి దేవుని శక్తి ద్వారా ఏంటంటే దేవుని కార్యాలు జరుగుతూ వచ్చిందనమాట. ఇంకా అనేక స్థలంలో వాళ్ళు వెళ్ళి దేవుని సువార్తని ప్రకటించినప్పుడు అనేకులు రక్షణ పొందింది మనము చూస్తున్నాం అనమాట. అదే కాకుండా దేవుడు అనేక విధమైన అద్భుతాలు ఇంకా సూచక్రియలు కూడా చేసి అనేకులకు వాళ్ళ కళ్ళు విప్పుదల కలిగినట్టు మరి నిజమైన దేవుడు క్రీస్తు అనేది వాళ్ళు తెలుసుకోవడానికి దేవుడు అట్లా కార్యం చేస్తూ వచ్చారనమాట. అదే కాకుండా ఆ సమయంలో తార్సుస్కు చెందిన సౌలు ఆయన కూడా ఏంటంటే ఆయన కూడా చాలా సంఘానికి వ్యతిరేకంగా నిల్చున్నాడు అనమాట. స్టెఫెన్ని కూడా ఆయన చంపివేసినప్పుడు కూడా వాళ్ళు చంపిన వాళ్ళు వస్త్రాన్ని కూడా ఆయన చూసుకున్నాడు అనమాట, కావలి కాస్తున్నాడు అనమాట. సౌలు చాలా గొప్పవాడు. ఆయనకేంటంటే ఆయనకు ఒక రోమా సిటిజన్షిప్ ఉందన్నమాట, పౌరత్వం ఉంది, పౌరత్వం ఉంది. ఆ సమయంలో యూదులు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు. సో రోమా ప్రభుత్వం ఉంది వాళ్ళ పౌరత్వం ఈయనకు ఉందంటే అది చాలా గొప్ప విషయం అనమాట. ఆయనకు స్పెషల్ కేటగిరీలో చెందిన వాళ్ళు. ఇంకా అదే కాకుండా ఆయన ఒక యూదుడు, ఆయన పరిసేయుడు. ఇంకా అదే కాకుండా గమలియేల్ అనే గొప్ప ఒక బోధకుడు ఉన్నాడు అక్కడ. సో ఆ గమలియేల్ పాదం కింద కూర్చొని ఆయన ఏం చేశాడనమాట, దేవుని వాక్యాల్ని ధర్మశాస్త్రం అంతా నేర్చుకున్నవాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా బ్లేమ్లెస్ అనమాట, అంటే ఆయనలో ఎలాంటి కొరత లేదు. ఏ విధంగా అంటే పరిసేయుడు, ఆయన అన్ని విధాల్లో కూడా ఆయన చాలా జ్ఞానం కలిగినవాడు. అట్లాంటి ఒక గొప్ప వ్యక్తి సౌలు. సో ఆ సౌలు ఏం చేశాడు, ఆయన ఒక దేవుని సంఘానికి విరుద్ధంగా, దేవుని బిడ్డలకు విరుద్ధంగా ఆయన ఏం చేశాడంటే ఒక పత్రం కూడా తీసుకున్నాడు. ఆయనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. ఈవెన్ మహాయాజకుల దగ్గర వెళ్ళి ఆయన పత్రం తీసుకొని యేసుక్రీస్తు నామంలో మరి ఆయన మార్గంలో నడిచే బిడ్డలని అందరిని కూడా నేను పట్టుకొని లాక్కొని వచ్చి వాళ్ళని సరసాలు వేయాలా అని చెప్పేసి. ఎందుకంటే ఆయనకు చాలా అంటే ఆయనకు ఏంటంటే జీల్ ఎక్కువ అనమాట, ఆయనకు చాలా ఆసక్తి, ఆయన మతం అంటే ఆయనకంత ఆసక్తి అనమాట. కానీ ఆయనకు సత్యం తెలియలేదు. సో ఆ విధంగా తీసుకొని ఆయన దమాస్కస్కు వెళ్తున్న సమయంలో దేవుడు ఆయనకు దర్శనమయ్యారనమాట. యేసు ప్రభు దర్శనమయ్యి సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ఆయనకు ఒక స్వరం వినిపించినప్పుడు ఆయనను ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా కింద పడిపోయారు. ఆయన ఏమంటాడు, మీరు ఎవరు ప్రభు అని చెప్తే నువ్వు హింసించిన యేసు నేనే అని యేసు ప్రభు చెప్తారనమాట. అప్పుడు ఆయన ఏమంటాడంటే నేను ఏం చేయాలి ప్రభు అని చెప్తే అప్పుడు నువ్వు ఈ స్థలానికి వెళ్ళు, అప్పుడు నువ్వు ఏం చేయాలో నీకు తెలియపరుస్తారు అని దేవుడు చెప్తాడు. సో ఆయనని దేవుడు ఎన్నుకున్నాడు అనమాట. ఇలాంటి గొప్ప ఆయనకు చాలా మంచి జ్ఞానం, అంటే పాత నిబంధన ధర్మశాస్త్రం గురించిన విషయాలంతా కూడా ఆయనకు బాగా తెలుసు. ఇంకా ఆయనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. సో ఆ విధమైన ఒక వ్యక్తిని దేవుడు ఆ సమయంలో ఎన్నుకున్నాడు అనమాట. సో ఎన్నుకున్నాడు. సో ఆయన ఒక గొప్ప సాక్షిగాను, ఒక గొప్ప అపోస్తలుడుగా మార్చబడినాడు. సౌలు అంటే అది హిబ్రూ వర్డ్ అనమాట, అది గ్రీక్లో పౌలు అంటారు. సో ఆయన పౌలు, సో అని తర్వాత ఆయన పాల్ అని చెప్తామంట. సో ఆయన ఒక గొప్ప అపోస్తలుడిగా మారాడు. అంటే నూతన నిబంధనలో సగం పైన ఆయనదే ఉంటుందన్నమాట. సో పత్రికల్లో సో ఆయన ద్వారా మరి హిబ్రూస్ కూడా పౌలే రాశారని చెప్తారు. తర్వాత అనేక విషయాలు పాత నిబంధనకు జ్ఞానం చాలా కలిగి ఉన్నాడు. సో ఆయన నిలబడి ఇశ్రాయేల్ ప్రజల కూడా ఆయన గొప్ప సాక్షిగా ఆయన సువార్తని ప్రకటించాడు. ఆయన ద్వారా కూడా దేవుడు ఏంటంటే అనేక విషయాలు అంటే అపోస్తుల బోధ అనేది కూడా ఈయన ద్వారా చాలా వచ్చిందనమాట. అనేక విధంగా మరి ఇలాగ అనేక శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ మీద మాత్రమే ఆధారపడి పరిశుద్ధాత్మ అభిషేకంతోనే వాళ్ళు ముందుకు సాగుతూ వెళ్ళిపోయారనమాట. యాంటియాక్ అనే ఒక స్థలంలో, ఆ స్థలంలోనే యేసుక్రీస్తుని వెంబడించిన వాళ్ళని క్రైస్తవులు అని చెప్పారు. అది కూడా ఏంటంటే వాళ్ళు ఒక హేళనంగా వాళ్ళు చెప్పారనమాట.
వీళ్ళు క్రైస్తవులు అని చెప్పేసి. కానీ మనం వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ క్రిస్టియన్స్. మనం యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళము. వీఆర్ సెపరేట్ పీపుల్, మనం కాల్డ్ అవుట్ పీపుల్. అంటే లోకం నుండి మనల్ని విడిపించి దేవుడు ఆయన కొరకు మనల్ని ఒక ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళంగా మనం ఉంటున్నాం. సో యాంటియోక్ అనే స్థలంలో అన్యులు ఆ విధంగా మనకు అలాంటి పేరు వాళ్ళు ఇచ్చారనమాట. ఇది మనము అపోస్తల కార్యం 11:26 మనము చూస్తున్నాం. సో అక్కడ విశ్వాసులందరూ కూడా చాలా ఐక్యత కలిగి మరి నమ్మకంగా మరి దేవుని సువార్తని ప్రకటిస్తూ మరి ఆత్మలో ఎదుగుతూ దేవునిలో పరిశుద్ధాత్మతో నింపబడి మరి ఎంతో వాళ్ళు నమ్మకంగా వాళ్ళు ఉండడము జరిగిందనమాట. సో అనేక సమయంలో ఆ సమయంలో ఎలాగ ఉండిందంటే ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళని చంపి కూడా వేసిస్తారన్నమాట. సో చాలా వాళ్ళకు ఎదిరింపు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ప్రాణంతో సహితం వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా వాళ్ళు తెగించుకొని వాళ్ళ విశ్వాసంలో నిలకడగా నిలబడినారనమాట. వాళ్ళు ముందుకు సాగిపోయారు. సో ఆ విధంగా మనం కూడా ఆ విధంగా ప్రభు కొరకై మనం నిలబడిన ఒక విశ్వాసులుగా మనం ఈ కాలంలో కూడా మనము జీవించవలసిన అవసరత ఉంది. ఎందుకంటే ఆ సమయంలో ఉన్న పరిశుద్ధాత్మ ఇప్పుడు కూడా మనకు ఉన్నాడు. దేవుని నుండి ఏది కూడా మార్పు లేదు. కానీ మనము దేవుని మీద మన నమ్మకంతో ఉంటే మనల్ని కూడా దేవుడు ఆ విధంగా వాడుకుంటారనేది చూడవచ్చు. సో పౌలు ఏంటంటే ఆయన 4 మిషనరీ జర్నీ అంటే సువార్త దండయాత్ర చేశాడనమాట. డిఫరెంట్ ప్లేసెస్కి, అనేక స్థలానికి, అనేక దేశాలు కూడా ఆయన వెళ్ళాడు. రోమ్కి వెళ్ళాడు ఆయన. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్, గ్రీక్, మెసడోనియా, అన్ని డిఫరెంట్ ప్లేసెస్కి ఆయన వెళ్ళి ఆయన ఏంటంటే ఆయన సువార్త మరి అన్యులకేంటి యూదులకేంటి అందరికి కూడా ఆయన సువార్తని ప్రకటించాడు. ఆయన ఏమన్నాడు రోమియోలో రాసిన పత్రికలో 1:16 సువార్తని గూర్చి నేను సిగ్గుపడవాను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సో ఆయన ఎంత మాత్రం కూడా ఏంటంటే సువార్త చెప్పడానికి ఎంత మాత్రం కూడా ఆయన సిగ్గుపడలేదు. వాళ్ళకేంటి, గ్రీకు దేశంలో ఉన్న వాళ్ళకేంటి, యూదులకేంటి, మరి చదువుకున్న వాళ్ళకేంటి, ఇంకా చదువు లేని వారికి ఏంటి, అందరికీ ఆయన ఏం చేశాడంటే సువార్తని ప్రకటించారు. ఎవరిని బట్టి కూడా ఆయన భయపడలేదు. గొప్ప చక్రవర్తి కింగ్ అగ్రిప్ప అనే రాజు ఉన్నాడు కదా, ఆయనకు చెప్పాడు. కైసర్కు చెప్పాడు. తర్వాత అందరూ ఆయనకు అన్ని ప్లేసెస్లో ఆయనకి ఏముంది ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కాబట్టి అక్కడ ఉన్న మహాయాజకులకు, ఇంకా యూదులకు, మరి ఇంకా ఎక్కడ ఉంటే అక్కడ అందరికి కూడా ఆయన ఏంటి జైల్లో ఉన్న వాళ్ళకి, సో ఆయనతో పాటు ఎక్కడెక్కడ మనుషులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆయన సువార్త చెప్తూ జ్ఞానులకును ఇంకా అజ్ఞానులకును అందరికీ ఆయన ఏం చేసిపోయాడు సువార్తని చెప్పి మరి అది ఒక సంఘంని ఇంకా స్థాపించడానికి మరి సంఘంకు కావలసిన అపోస్తల ఉపదేశంని ఆయన ఇచ్చి సంఘాన్ని స్థిరపరచడానికి దేవుడు గొప్పగా వాడుకున్న ఒక వ్యక్తి సౌలు అనమాట, పౌలు. సో దేవుడు ఆయనని వాడుకున్నాడు. సో ఈ విధంగా దేవుడు ఏం చేశారంటే ఈ సేవకులని లేపారనమాట. ఆ సమయంలో ఇలాంటి సేవకులందరూ లేపి మరి వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యం ఇస్తారు. అదే కాకుండా విశ్వాసులందరూ కూడా వాళ్ళు ఎక్కడ పోయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే దేవుని కొరకే వాళ్ళు నిలబడి వాళ్ళు సువార్తని ప్రకటిస్తూ ముందుకు సాగిపోయారు. సో ఆ సమయంలో ముఖ్యంగా మనం చూస్తే అక్కడ మెయిన్గా అపోస్తల బోధ అని ఏంటి అనేది మనం చూస్తే ఇక్కడ మనం చెప్పవచ్చు ఏంటంటే సంఘము ఆ సమయంలో ఎలాంటి సత్యాన్ని వాళ్ళు వెంబడించారు అనేది మనం చూస్తే ఇది అపోస్తల కార్యంలో ఉంది. తర్వాత పత్రికల్లో అన్ని పత్రికల్లో కూడా మనకు దొరుకుతుంది అనమాట. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38. సో వాళ్ళ బోధ ఏంటి అని స్ట్రాంగ్గా వాళ్ళు నమ్మిన బోధల గురించి మనం ఇక్కడ చదువుకుందాం. అది సేమ్ బోధనే ఇప్పుడు కూడా మనకు ఉంది. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజమము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. మొదటి శతాబ్ద సంఘము ఏంటి, ఏ విధంగా ఎలాంటి సత్యాన్ని వెంబడించారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం చూస్తే చాలా కల్పితం మనం చూస్తున్నాం లోకంలో. కానీ నిజమైన మొదటి శతాబ్దపు సువార్త ఒక బోధ ఏంటి, సంఘపు ఒక బోధ ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. వాక్య ప్రకారమైంది, అందులో మనము నిలబడాలి. అదేమని ఉందంటే పేతురు వాళ్ళతో ఏమన్నారు, మారు మనస్సు పొందండి. మొదటిగా ఏంటి, మీరు మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అంటే ఏంటి అంటే మారు మనస్సు అంటే మనస్సుని తిప్పుకోవాలి. అంటే ఇప్పుడు మనము లోక ప్రకారం మనం వెళుతున్నాం, అది ఎండ్ ఏంట నరకం. సో మనకు తెలియకుండానే మనం అక్కడ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే లోకంలో చాలా అన్నీ కూడా ఆకర్షణలు ఎక్కువ ఉంటాయి, అంటే కంటికి కనబడతాయి.
కానీ అది దానికి ఎండ్ ఏంటి, దానికి ఆఖరికి అది ఏంటంటే అది నరకానికి మనల్ని తీసుకెళ్తుంది. కానీ అక్కడ మనం ఎప్పుడైతే సువార్తని మనం విన్నామో అప్పుడు మనం ఏం చేయాలి, అక్కడి నుండి తిరగాలన్నమాట. సో ఆ లోకం నుండి తిరిగి మరి క్రీస్తు వైపు రావాలి. క్రీస్తు దగ్గరికి రావడమే మనసు మార్పు, అదే మనసు మార్చడం. అంటే మన హృదయంలో మనసు రావాలి. ఆ విధంగా ఇప్పటి నుండి నేను అక్కడికి వెళ్ళను ప్రభా, నేను ఇప్పుడు మీ మార్గంలో నేను ఎన్నుకుంటున్నాను, మీ మార్గంలో నడుస్తాను, ఇంకా దాంట్లో ఉన్న పాపము అన్నిటిని నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, మీ వైపు నేను తిరుగుతాను అని చెప్పేసి ఎప్పుడైతే మీరు మారు మనసు పొంది మీరు తిరుగుతున్నారు, ఎప్పుడైతే మీరు ఒక మార్గంలో వెళుతున్నారు, అది రాంగ్ మార్గం అని ఎవరైనా మీకు చెప్పినప్పుడు అప్పుడు మీరు ఆ పర్సన్ని మీరు నమ్మి ఇదే సరి అయిన మార్గం, ఇక్కడే వెళ్ళాలని చెప్పినప్పుడు మీరు ఏం చేస్తారు, వెంటనే తిరుగుతారు కదా, తిరిగి మరి ఆ మార్గంలో నడుచుకొని వెళ్ళిపోతారు. అప్పుడే మీకు కావాల్సిన ఆ స్థలం మీకు దొరుకుతుంది, మీ డెస్టినేషన్కి మీరు వెళతారు. లేకపోతే మీరు రాంగ్ మార్గంలో వెళ్ళిపోతారు. ఆ రాంగ్ మార్గంలో వెళితే దాని అంతం కూడా ఆ విధంగానే రాంగ్గానే ఉంటుంది. కాబట్టి మనం మొదటిగా మనం ఏం చేయాలి, మారు మనసు పేతురు ఏం చెప్పారు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్టిజము పొందుడి. ఒకసారి మారుమనసు పొంది క్రీస్తుని వెంబడిస్తానని మీరు నిశ్చయించుకొని మరి ఏం చేయాలా, బాప్టిజం యేసుక్రీస్తు నామంలో మీరు ఏం చేయాలా, బాప్టిజము తీసుకోవాలి. బాప్టిజం తీసుకోవడం యేసుక్రీస్తు నామంలో ఎందుకు బాప్టిజం తీసుకోవాలంటే యేసుక్రీస్తు మరణంలో మరి ఆయన పునరుద్ధానంని మీరు విశ్వసించాలి. ఆయనతో యు మస్ట్ హ్యావ్ అ వైటల్ యూనియన్, అంటే ఒక జీవం గల ఐక్యత, ఆయన మరణంలో ఆయన పునరుద్ధానంలో ఉండాలి. ఆ విశ్వాసము, జీవం గల విశ్వాసం మీకు ఉండాలి. ఎప్పుడైతే మీరు బాప్టిజం అంటే నీటి బాప్టిజం మీరు తీసుకుంటారో, ఎప్పుడైతే మారు మనసు పొంది ఇంకా నీటి బాప్టిజము యేసుక్రీస్తు నామందు తీసుకుంటారో, ఆయన నామంలో తీసుకోవడం అంటే అది. సో తీసుకొని ఆయన మరణంలో ఆయన పునరుద్ధానంలో మీరు ఐక్యపరచబడి తర్వాత అప్పుడు మీకు ఏం దొరుకుతుందంట, పరిశుద్ధాత్మను వరము పొందుదురు. సో ఇవి రెండు మీరు చేస్తే మీకు ఏం దొరుకుతుంది, పరిశుద్ధాత్మ వరము మీకు దొరుకుతుంది. ఇది 3 అయింది. తర్వాత 4th మనం చూస్తే 40th verse 40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. సో ఏం చెప్పారు, ఇంకా మూర్ఖులకు ఈ తరముతో అంటే ఈ మూర్ఖులకు ఈ తరం అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించలేదో వాళ్ళందరూ కూడా మూర్ఖులే. సో వాళ్ళందరూ కూడా మూర్ఖులే కాబట్టి ఆ మూర్ఖులైన వాళ్ళలాగా మనం ఉండకుండా ఆ తరములో నుండి మీరు వేరై, ఆ తరములో నుండే మీరు వేరవ్వాలి, ఆ జనరేషన్ నుండే మీరు వేరై మీరేం చేయాలి, రక్షణ పొందాలి. సో మనం ఏంటంటే లోకస్లం ఇప్పుడు కాదు, మనము ఇప్పుడు క్రీస్తు కొరకై ఏర్పరచబడిన ఒక సంఘంగా మనము ఉండాలి. ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన ఒక దేశము, యాజకులు, ఇంకా ద రాయల్ ప్రీస్టూడ్ అంటారు కదా, పరిశుద్ధమైన యాజకులుగాను మరి పరిశుద్ధమైన జనాంగంగాను మరి ఆయన కొరకై ఆయన సొత్తై ఉన్నాము అనేది మనము చూడగలం. సో ఆ విధంగా మనము అవ్వాలి. సో ఏంటిది, మొదటిగా మారు మనస్సు, తర్వాత బాప్టిజము, నీటి బాప్టిజము, తర్వాత పరిశుద్ధాత్మ యొక్క ఒక వరము పొందుకోవడం, తర్వాత ఈ లోకము అంటే క్రీస్తుని అంగీకరించిన వారి ఆ తరంలో నుండి వేరై మనము రక్షణ పొందాలి. ఇది 4వది బోధ. 42 వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. వీళ్ళు ఏం చేశారంట, వీళ్ళందరూ అపోస్తల బోధ యందున వాళ్ళు ఉన్నారు. ఇంకా సహవాసం, బోధ యందు సహవాసం, ఈ రెండు అపోస్తల బోధ సహవాసంలో వాళ్ళు ఉన్నారు. దట్ ఈస్ ద 5th one. అంటే వాళ్ళు దేవునిలో ఏంటి కట్టబడుతున్నారనమాట అపోస్తల బోధలతో. సో అపోస్తల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట అంటే యేసుక్రీస్తు మరణంని అది సూచిస్తుంది కదా. రొట్టె విరుచుట అది ఇంటింటిలో వాళ్ళు వెళ్ళి ఎక్కడ దేవుని ఆరాధించారో ఆ స్థలంలో రొట్టె విరుచుట అంటే యేసుక్రీస్తు మరణంను, అంటే యేసుక్రీస్తు మరణంలో మనం కూడా ఐక్యం అయ్యాము అనేది కూడా మనం ఎప్పుడైతే ఆ రొట్టె విరుచుట సమయంలో మనం కూడా క్రీస్తుతో పాటు మరణించినాము. మరి నా నిమిత్తమే క్రీస్తు మరణించారు, మరి అదే కాకుండా నేను కూడా క్రీస్తుతో మరణించాను. ఆ రెండు కూడా మనము అర్థం చేసుకోవాలన్నమాట. క్రీస్తు నా కొరకు మరణించడమే కాదు, ఇట్స్ నాట్ ఓన్లీ ఏ సబ్స్టిట్యూషనరీ డెత్, కానీ మనం కూడా దాంట్లో ఐక్యత కలిగి ఉన్నాం. సో అది చాలా ఇంపార్టెంట్, రెండు కూడా మనకు ఉండాలి. సో రొట్టె విరుచుటయును మరి ప్రార్థన అంటే దేవునితో సహవాసం, ప్రార్థన చేయడం అంటే దేవునితో సహవాసం చేయడము, మరి సంఘంలో ఉండడము, ఇదంతా కూడా ఏంటంటే మొదటి శతాబ్దంలో ఉన్న ఆ సంఘంలో ఉన్న బోధలుగా ఉందన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా దేవుడు మనకిచ్చిన బోధలు. సో ఈ విధంగా మనము ఎదిగితే దేవుడు మనకేం చేస్తారు, మనల్ని ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు. ఇంకా అనేక విషయాల్లో దేవుడు బయలుపరుస్తాడు. అదే కాకుండా ఇది ఇట్స్ నాట్ జస్ట్
అన్ ఆర్గనైజేషన్. సంఘం అంటే ఒక ఆర్గనైజేషన్ కాదు, ఒక సంస్థ కాదు, కానీ సంఘం అంటే ఇట్స్ అన్ ఆర్గానిజం. ఆర్గానిజం అంటే జీవంతో ఉన్న రాళ్ళు అనమాట. జీవం గల రాయి అనే క్రీస్తులో మనమందరం కూడా ఐక్యపరచుకోవడం. సో ఆ బిల్డింగ్ అనేది చాలామంది ఒక బిల్డింగ్ అనుకుంటారు, కానీ అది కాదు. సంఘం అనేది ఒక ఆత్మీయమైన, ఒక మిస్టికల్ బాడీ, అంటే అది ఒక ఆత్మీయమైన ఒక సంఘం, క్రీస్తులో కట్టబడిన వారమై ఉంటున్నాం అనేది మనము చూడగలం. సో ఈ విధంగా ఉండి వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు పరిశుద్ధతకును ఇంకా పరిశుద్ధ జీవితము జీవిస్తూ వాళ్ళు ముందుకు సాగిపోయారనమాట. అదే కాకుండా వాళ్ళు ప్రతి విశ్వాసి కూడా సువార్తని ప్రకటిస్తూ వాళ్ళు ముందుకు సాగింది మనము చూస్తున్నాం. సో అదేవిధంగా వాళ్ళు ఏంటంటే దేవుని ప్రేమతోనూ నిరీక్షణతోనూ మరి ఎంత మాత్రం కూడా వాళ్ళ ప్రాణానికి కూడా భయపడలేదు. సో కానీ వాళ్ళు దేవుని కొరకే నిలబడి యేసుక్రీస్తు నామాన్ని వాళ్ళు ఏంటంటే మహిమపరుస్తూ వాళ్ళు ముందుకు సాగారన్నమాట. సో ఈ విధంగా ఇదంతా కూడా ఏంటంటే ఈ నూతన నిబంధనలో ఉన్న ప్రత్యేకమైన ఒక కార్యాలు అక్కడ జరిగినాయి అనమాట. సో ఈ విధమైన కార్యాలు అప్పుడు కాదు, 2000 సంవత్సరం ముందు కాదు, ఇప్పుడు దాని మీదే మనం కూడా కట్టబడుతున్నాం. సో యేసుక్రీస్తు కింద మనం చూసాం కదా, ఫౌండేషన్ పునాది ఎవరు? క్రీస్తే. ఈజ్ అ చీఫ్ కార్నర్ స్టోన్ ఉండడం అనేది చూసామన్నమాట. సో ఆయనలో సజీవమైన రాళ్ళగా మనము నిలబడి మందిరం సేమ్ అదే మరి సేమ్ దేవుని యేసుక్రీస్తు బోధను మరి అపోస్తుల బోధను, క్రీస్తు మరణము మరి ఆయన పునరుద్ధానం మీద విశ్వసించిన వాళ్ళందరూ కూడా క్రీస్తుతో పాటు ఏంటంటే ఐక్యపరచబడిన వారు. తర్వాత అదే కాకుండా మరి ఆయన బోధ మీరు మరి అందరిలో మరి కలిసి మరి ఇలాంటి మంచి అంటే మారు మనసు కలిగి మరి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఇంకా బాప్టిజం పొందుకొని ఇంకా పరిశుద్ధాత్మక నింపబడి మరి ప్రత్యేకతను కాపాడుకొని ఇంకా తర్వాత ఇంకా అందరితో కలిసి మరి పరిశుద్ధంగా జీవించి సత్యంలో నిలబడమే మరి క్రీస్తు జ్ఞానంలో మనం దినం ఎదగడమే దేవుడు కోరుకుంటున్నాను అనమాట. సో ఆ విధంగా మనము అపోస్తుల బోధ అంటే అది వాళ్ళకు చెందింది, మనకు కాదని కాదు. మనం కూడా అదే మందిరం మీదే మనం కూడా కట్టబడుతున్నాం. కాబట్టి అలాంటిది మనం ఉంటేనే మనము ఆ మందిరంలో మనము ఉంటాం అన్నమాట. అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. మనమందరం కూడా క్రీస్తు నామంలో మరి దేవునికి అనుకూలమైన బలి అర్పణని మనము అర్పిస్తాం అన్నమాట. అప్పుడు దేవుడు ఎంతో మహిమ పొందాలి. సో ఇది నూతన నిబంధన ఒక సంఘము, ఈ నూతన నిబంధన ఒక మందిరము. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగి వచ్చారో పెంతెకోస్తు దినమందు అక్కడ మనం చూస్తున్నాం దేవుని మందిరము మొదలైంది. అక్కడ సజీవమైన ఒక మందిరంని మనము చూస్తున్నాం అన్నమాట. సో అప్పటి నుండి కూడా ఇప్పుడు కూడా ఈ సంఘము ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు అందరూ కూడా దీంట్లో రావాలని నేను మీతో మనవి చేస్తున్నాను. మీరు కూడా విశ్వసించి మీరు కూడా రక్షణ పొందండి. ఎవరు కూడా ఈ మందిరం నుండి దూరం వెళ్ళిపోతే మీకు చాలా భయంకరమైన స్థితి వస్తుంది. కానీ మీరు దేవుణ్ణి ప్రేమించి మీరు రావాలి. ఎందుకంటే దేవుడు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, మీ కొరకే ఆయన ప్రాణంని అర్పించారు కాబట్టి మీరు ఆయనని అంగీకరించి మరి ఈ విశ్వాసంతో రండి. ఇంకా డిలే చేయడానికి వీల్లేదు. సో రక్షణ పొందిన వాళ్ళు మీరు ఎవరైనా రక్షణ పొంది ఉన్నారో వాళ్ళు ఇంకా దేవుని వాక్యంలో ఎదుగుతూ ఇంకా దేవుని ఆత్మ చేత నడిపింపబడి మరి దేవుణ్ణి ఇంకా ఆత్మ సంబంధమైన బలిలు అర్పిస్తూ మనం దేవుని మహిమపరచాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి దీని ద్వారా ఈ సంఘం గురించిన విషయాల్ని మనము కొన్ని నేర్చుకున్నాం. దేవుని నామకు స్తోత్రము. మరి ఇదంతా మీరు ఇంకా ఇవ్వబడిన రెఫరెన్సెస్ ఇచ్చాం కదా, అదంతా కూడా మీరు చదవండి. మరి మీరు కూడా మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించి రక్షణ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా దీంతో మనం ముగించుకుంటాము. మన చిన్న ప్రార్థన చేసి కంప్లీట్ చేసుకుంటాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి పరిశుద్ధ దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇంతవరకు నాయన మీరు ప్రభా నాయన సంఘం గురించిన గొప్ప విషయాల్ని, మర్మాలని ప్రభా నాయన బిడ్డలు కూడా వినడానికి నాయన మీరు ఇచ్చిన కృప కొరకే మీకు స్తోత్రం తండ్రి. మీరే పరిశుద్ధాత్మతో ఒక్కొక్క హృదయాన్ని మీరు తెరవండి ప్రభా నాయన. ఒకరొకరు మీకు అంగీకరించి ప్రభా రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరైతే ఇంకా మారుమనసు పొందలేదో ప్రభా మారుమనసు పొంది ప్రభా బాప్టిజం తీసుకోవడానికి కూడా మీరు సహాయం చేయండి. ఇంకా మీ ప్రభా నాయన మీ జీవంగుల నాయన ఆత్మ సంబంధమైన మందిరంలో ప్రభా మేమందరం కూడా కట్టబడి ఇంకా మేము ప్రభా నాయన నాయన మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా ఒక్కొక్కరిని మీరే ప్రభా ఆశీర్వదించమని ఆయన అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మీకే మహిమగా ప్రభావాలను చెల్లిస్తూ యేసు ప్రభు అతి పరిశుద్ధ నామం మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.